హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు మీ ముందు తీసుకొచ్చిన వీడియో ఏంటి అంటే మనం ఆల్రెడీ ఎస్ఎస్సీ జీడీ 2025 ఫిబ్రవరిలో జరిగిన ఆల్ షిప్స్కి సంబంధించిన ఈడియమ్స్ సిరీస్ అనేది అయితే మనం స్టార్ట్ చేయడం జరిగింది కదా. ఆల్రెడీ 4 వీడియోస్ అయిపోయాయి. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే మన ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూడొచ్చు. అండ్ ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ వీడియో ఇంకా ఒక 2-3 వీడియోస్లో అన్ని ఈడియమ్స్ అనేది కంప్లీట్ అయిపోతాయి. సో మిస్ చేయకుండా చూడండి. నెక్స్ట్ ఈ ఈడియమ్స్ టాపిక్ అయిపోయిన తర్వాత నేను సినోనియమ్స్, యాంటోనియమ్స్ గురించి చాలామంది అయితే కామెంట్ చేస్తున్నారు కదా. సో ఆ వీడియోస్ స్టార్ట్ చేస్తాను. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో 12th ఫిబ్రవరి 2025 షిఫ్ట్ 2లో వచ్చిన ఈడియం ఏంటి అంటే కట్ టు ది చేజ్. సో దీనికి మీనింగ్ ఏంటి అంటే టాక్ అబౌట్ ది ఇంపార్టెంట్ పాయింట్స్ అండ్ నాట్ వేస్ట్ టైం. అంటే మనం ఏదైనా డిస్కషన్ చేసినప్పుడు ఓన్లీ ఇంపార్టెంట్ పాయింట్స్ గురించి మాట్లాడాలి అండ్ వేరే టాపిక్స్ మాట్లాడి టైం వేస్ట్ చేయొద్దు అని చెప్పే సిచ్యువేషన్స్లో కట్ టు ది చేజ్ అనే ఈడియంని మనం యూజ్ చేసాం అనమాట. ఇక్కడ మీరు ఇమేజ్ అబ్జర్వ్ చేస్తే ఆ గర్ల్ రన్ చేస్తుంది. సో మనం కట్ చేస్తున్నాం అంటే చేజ్ చేయడం ఆపేసి పాయింట్కి రా, అనవసరమైన విషయాలు మాట్లాడి టైం వేస్ట్ చేయకు, అలాంటి సిచ్యువేషన్స్లో ఈడియంని యూజ్ చేస్తాం. సో ఎగ్జాంపుల్స్ చూసుకుంటే ఐ డోంట్ హ్యావ్ మచ్ టైమ్ సో ఐ విల్ కట్ టు ది చేజ్. వీ నీడ్ టు డిసైడ్ ఆన్ ది ప్రాజెక్ట్స్ ఫ్యూచర్ నౌ. సో నాకు అంతగా టైం లేదు, సో నేను ఈ డిస్కషన్ని ఇక్కడితో ఆపేసి వీ నీడ్ టు డిసైడ్ ఆన్ ది ప్రాజెక్ట్ ఫ్యూచర్ నౌ. మనం ఈ ప్రాజెక్ట్ యొక్క ఫ్యూచర్ గురించి మనం ఇప్పుడే డిసైడ్ అవుదాం, నాకు ఎక్కువ టైం లేదు అని చెప్తున్నారనమాట. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ప్లీజ్ కట్ టు ది చేజ్ ఐ నీడ్ టు నో ది అవుట్కమ్. సో ఈ ఎగ్జాంపుల్లో ఏంటి అంటే ప్లీజ్ కట్ టు ది చేజ్, ప్లీజ్ ఇక్కడితో ఆపేయి, ఐ నీడ్ టు నో ది అవుట్కమ్, నేను అవుట్కమ్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను అని చెప్తున్నారు అనమాట. కొంతమంది ఉంటారు కదా, ఏదైనా టాపిక్ గురించి మాట్లాడినప్పుడు వాళ్ళు డైరెక్ట్ పాయింట్ చెప్పరు, దానికి వేరే రీజన్స్ అన్నీ చెప్తూ ఎప్పుడో లాస్ట్కు అసలైన మ్యాటర్ చెప్తుంటారు అనమాట. అలాంటి వాళ్ళ విషయంలో మనకి ఎక్కువ టైం లేదు, డైరెక్ట్ పాయింట్కి రా అని చెప్పే అలాంటి సిచ్యువేషన్స్లో మనం కట్ టు ది చేజ్ అనే ఈడియంని యూజ్ చేసామన్నమాట. సో నెక్స్ట్ ఈడియం చూసుకుంటే కీప్ దెయిర్ హెడ్స్ అబోవ్ వాటర్. ఈడియం కూడా 12th ఫిబ్రవరి 2025 షిఫ్ట్ 2లోనే వచ్చింది. సో కీప్ దేర్ హెడ్స్ అబోవ్ వాటర్ అంటే దీనికి మీనింగ్ ఏంటి అంటే అవాయిడ్ ట్రబుల్. అంటే ఇప్పుడు ఇక్కడ ఇమేజ్ అబ్జర్వ్ చేయండి, స్విమ్మింగ్ చేస్తున్నప్పుడు హెడ్ ఎప్పుడు వాటర్ పైననే ఉంటుంది కదా. అంటే ఇప్పుడు వాటర్ లోపలికి వెళ్తే ఏమవుతుంది, మనం ట్రబుల్ ఫీల్ అవుతాం, మనకు ఊపిరాడదు. సో అలాంటి సిచ్యువేషన్స్ అనమాట. అవాయిడ్ ట్రబుల్ అంటే హెడ్ పైకి ఉందంటే మనం ట్రబుల్ని అవాయిడ్ చేస్తున్నాం, మనం సేఫ్గా ఉంటున్నాం, సేఫ్గా స్విమ్ చేస్తున్నాం హెడ్ పైకి పెట్టి. అలాంటి సిచ్యువేషన్స్లో దీనికి సిచ్యువేషన్స్ మనం ఎగ్జాంపుల్స్లో చూద్దాం. ఏంటి అంటే విత్ 2 kids అండ్ ఏ ఫుల్ టైమ్ జాబ్ షీ ఈస్ బేర్లీ కీపింగ్ హర్ హెడ్ అబోవ్ వాటర్. అంటే ఆమె 2 పిల్లలతోటి అండ్ ఫుల్ టైమ్ జాబ్ తోటి ఆమె ధైర్యంగా ఆమె ఫ్యూచర్ని కంటిన్యూ చేస్తుందన్నమాట. షీ ఈస్ బేర్లీ కీపింగ్ హర్ హెడ్ అబోవ్ వాటర్ అంటే ఆమె ధైర్యంగా, ఆమె ఏమంటారు, చాలా స్ట్రాంగ్గా ఉండి 2 పిల్లలతోటి ఫుల్ టైం జాబ్ చేస్తూ ఆమె ఫ్యూచర్ని ఆమె కంటిన్యూ చేస్తుందన్నమాట. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూస్తే థెరపీ హెల్ప్స్ హిమ్ కీప్ హీజ్ హెడ్ అబోవ్ వాటర్ డ్యూరింగ్ హార్డ్ టైమ్స్. అంటే థెరపీ అనేది అతని హార్డ్ టైమ్స్లో ట్రబుల్లో పడేయకుండా అతన్ని సేఫ్గా ఉంచిందనమాట. కీప్ హీజ్ హెడ్ అబోవ్ వాటర్. థెరపీ ఏ విధంగా హెల్ప్ చేసిందంటే ట్రబుల్లో పడేయకుండా అతని హార్డ్ టైమ్స్లో అతనికి హెల్ప్ చేసింది. సో నెక్స్ట్ ఈడియం చూసేద్దాం. నెక్స్ట్ ఈడియం చూసుకుంటే 12th ఫిబ్రవరి షిఫ్ట్ 3. ఇదేంటి అంటే ది ప్రూఫ్ ఆఫ్ ది పుడ్డింగ్ ఈజ్ ఇన్ ది ఈటింగ్. సో దీనికి మీనింగ్ ఏంటి అంటే ఏ పర్సన్ కెన్ ఓన్లీ నో ఇఫ్ సంథింగ్ ఈజ్ గుడ్ ఆర్ బ్యాడ్ బై ట్రయింగ్ ఇట్. అంటే ఇప్పుడు ఒక పర్సన్కి ఏదైనా అది గుడ్డా లేకపోతే బ్యాడా అని తెలియాలంటే అది అతనికి ట్రై చేసినప్పుడు మాత్రమే తెలుసుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. కొంతమంది చెప్తే అర్థం చేసుకుంటారు, కొంతమంది వింటే అర్థం చేసుకుంటారు. కానీ కొంతమంది ఎలా ఉంటారంటే వాళ్ళకి అది ట్రై చేసినప్పుడే అది గుడ్డా బ్యాడ్ అని అర్థమైపోతుంటుంది అనమాట. సో ఇక్కడ మీరు ఇమేజ్ అబ్జర్వ్ చేయండి, అక్కడ బౌల్లో సంథింగ్ ఏదో ఒక ఐటెం ఉంది, కింద ఒక 2-3 చాకులు ఉన్నాయి. సో అవి చూస్తే అవన్నీ వంకర పోయి ఉన్నాయి అనమాట. సో అతనికి నార్మల్గా అది ఈ చాక్ తోటి కట్ చేయడానికి వీలవ్వదు అని చెప్తే అతను వినకుండా చాకులన్నీ ట్రై చేసినా అక్కడ ఆల్రెడీ 3 చాకులు వంకర పోయి ఉన్నాయి, ఇంకో 2తో ట్రై చేస్తున్నాడు. సో అతనికి దాన్ని ట్రై చేస్తే కానీ అర్థం కాలేదనమాట, చెప్తే అర్థం కాలేదు, అది ట్రై చేస్తేనే అర్థమవుతుంది. సో ఎగ్జాంపుల్స్ చూద్దాం. ది టీమ్ లైక్డ్ ది ప్రపోజల్ బట్ ది ప్రూఫ్ ఈజ్ ఇన్ ది పుడ్డింగ్ వన్స్ ది ప్రోడక్ట్ రీచెస్ కస్టమర్స్. టీమ్కి ప్రపోజల్ నచ్చింది, కానీ
ది ప్రూఫ్ ఈజ్ ఇన్ ది పుడ్డింగ్ వన్స్ ది ప్రొడక్ట్ రీచెస్ కస్టమర్స్. కానీ అది కస్టమర్స్కి నచ్చిందా నచ్చలేదా అని మనకి ఎప్పుడు తెలుస్తుంది అంటే వాళ్ళకి ఆ ప్రోడక్ట్ రీచ్ అయినప్పుడు మాత్రమే తెలుస్తుంది. అంటే వాళ్ళ ప్రోడక్ట్ని ట్రై చేసినప్పుడు మాత్రమే తెలుస్తుంది అని అర్థం అనమాట. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇన్వెస్టర్స్ వెయిటెడ్ ఫర్ క్వార్టర్లీ నెంబర్స్ నోయింగ్ ది ప్రూఫ్ ఈజ్ ఇన్ ది పుడ్డింగ్ వెన్ ప్రాఫిట్స్ అపియర్. ఇన్వెస్టర్స్ వెయిట్ చేస్తున్నారు దేనికోసం? ప్రాఫిట్స్ అపియర్, ప్రాఫిట్స్ ఎప్పుడు వస్తాయని తెలుసుకోవడం కోసం వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. సో దీనికి వాళ్ళ ప్రాఫిట్ వచ్చినప్పుడు మాత్రమే వాళ్ళకి ఆ బిజినెస్ సక్సెస్ అయిందా లేదా అని చెప్పి ఆ ప్రాఫిట్ గురించి వాళ్ళకి తెలుస్తుంది అనమాట. సో నెక్స్ట్ ఇడియం ఏంటి అంటే 13 ఫిబ్రవరి 2025 షిఫ్ట్ 1లో వచ్చిన ఇడియం అనమాట. అది ఏంటి అంటే న్యూయార్క్ మినిట్. అంటే దీనికి మీనింగ్ ఏంటి అంటే ఏ వెరీ షార్ట్ అమౌంట్ ఆఫ్ టైం. అంటే చాలా తక్కువ టైం, చాలా ఏమంటారు, ఇప్పుడు నేను ఒక 5 మినిట్స్లో నేను బస్ స్టాండ్కి వెళ్ళాను, చాలా తక్కువ టైంలో నేను చాలా ఫాస్ట్గా వచ్చేసాను అని చెప్తుంటాం కదా. సో తక్కువ టైం గురించి చెప్పినప్పుడు మనం ఈ ఇడియంని యూజ్ చేస్తామన్నమాట. సో ఇక్కడ ఇమేజ్లో చూస్తే అతను బైసికల్ మీద చాలా ఫాస్ట్గా వెళ్తున్నాడు అంటే అతను వెళ్ళే చోటుకి చాలా తక్కువ టైంలో రీచ్ అవుతాడని అర్థం కదా. సో అలా గుర్తుంచుకోండి. సో దీనికి ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే వెయిట్ ఫర్ మీ హియర్, ఐ విల్ బి బ్యాక్ ఇన్ ఏ న్యూయార్క్ మినిట్. అంటే నా కోసం ఇక్కడ వెయిట్ చేయి, ఐ విల్ బి బ్యాక్ ఇన్ ఏ న్యూయార్క్ మినిట్ అంటే నేను చాలా ఫాస్ట్గా, నేను చాలా తక్కువ టైంలో నేను మళ్ళీ వెనక్కి వస్తాను అని అర్థం అనమాట. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఇట్ టుక్ హిమ్ ఏ న్యూయార్క్ మినిట్ టు కలెక్ట్ హీస్ బిలాంగింగ్స్ అండ్ లీవ్ ది ప్లేస్. అంటే అతని బిలాంగింగ్స్ అంటే అతని వస్తువులు కలెక్ట్ చేసుకొని ఆ ప్లేస్ని వదిలేయడానికి అతనికి చాలా తక్కువ టైం. ఇట్ టుక్ హిమ్ ఏ న్యూయార్క్ మినిట్ అంటే చాలా తక్కువ టైంలో అతని వస్తువులు అతను కలెక్ట్ చేసుకున్నాడు, ఆ ప్లేస్ నుంచి వదిలేసి వెళ్ళిపోయాడు అని అర్థం అనమాట. సో నెక్స్ట్ ఇడియం చూస్తే షిఫ్ట్ 2లో వచ్చిందనమాట. 13 ఫిబ్రవరి 2025 షిఫ్ట్ 2. అవుట్ ఆఫ్ ది బ్లూ అంటే కంప్లీట్లీ అన్ఎక్స్పెక్టెడ్. అంటే మనం ఊహించిన విధంగా జరుగుతాయి. అంటే మనం ఒక దాని గురించి మనం ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తాం, కానీ మనం అనుకోని విధంగా జరిగింది అనుకో దాన్ని ఏమంటాం? అన్ఎక్స్పెక్టెడ్ అంటాం. సో కంప్లీట్లీ అన్ఎక్స్పెక్టెడ్, అవుట్ ఆఫ్ ది బ్లూ, కంప్లీట్లీ అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ గురించి చెప్పేటప్పుడు మనం ఈ ఇడియం యూజ్ చేస్తాం. దీనికి ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే అవుట్ ఆఫ్ ది బ్లూ ఏ డీర్ కేమ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మై కార్. అంటే నేను ఎక్స్పెక్ట్ చేయని విధంగా అన్ఎక్స్పెక్టెడ్గా ఈ డీర్ అనేది నా కార్ ముందుకు వచ్చింది. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే ది డివోర్స్ న్యూస్ కేమ్ అవుట్ ఆఫ్ ది బ్లూ. అంటే డివోర్స్ న్యూస్ అనేది అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చిందనమాట. ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ సమంత నాగ చైతన్య వాళ్ళ డివోర్స్ న్యూస్ అనేది అందరికీ ఒక షాకింగ్ న్యూస్ కదా, అన్ఎక్స్పెక్టెడ్ న్యూస్ కదా. సో అలా చెప్తున్నారనమాట. సో నెక్స్ట్ ఇడియం ఏంటి అంటే 13 ఫిబ్రవరి 2025 షిఫ్ట్ 3లో వచ్చిందనమాట. గ్రీసెస్ ది పామ్స్. అంటే దీనికి మీనింగ్ ఏంటి అంటే టు బ్రైబ్ అంటే లంచం ఇవ్వడం అనమాట. ఇప్పుడు ఏదైనా పని కావాలంటే కొంతమంది డబ్బు ఆఫర్ చేసి ఏదో ఒకటి లంచంగా ఇచ్చేసి వాళ్ళ పనులు చేయించుకుంటారు కదా. గ్రీసెస్ ది పామ్ అంటే వాళ్ళ అరచేతిని తడిమేయడం, అంటే సంథింగ్ మనీ ఇవ్వడం, మనీ ఇచ్చేసి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవడం అనమాట. సో ఇక్కడ మీరు ఇమేజ్ అబ్జర్వ్ చేయొచ్చు. దీనికి ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే హీ ఆయిల్డ్ ది క్లర్క్స్ పామ్ టు ఎన్ష్యూర్ హిస్ పేపర్ వర్క్ వాజ్ ప్రాసెస్డ్ క్విక్లీ. అతని పేపర్ వర్క్ తొందరగా అవ్వడం కోసం అతను క్లర్క్కి లంచం ఇచ్చాడు అని చెప్తున్నారనమాట. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ది కాంట్రాక్టర్ యూజ్డ్ పామ్ గ్రీస్ టు సెక్యూర్ ది లూక్రేటివ్ గవర్నమెంట్ కాంట్రాక్ట్. అంటే అతని గవర్నమెంట్ కాంట్రాక్ట్ని సెక్యూర్ చేసుకోవడం కోసం అతను లంచం ఇచ్చాడు అని చెప్తున్నారనమాట. సో గైస్ ఇవి ఈరోజు వీడియోకి సంబంధించి ఇడియమ్స్. సో ఇవి మీకు యూస్ఫుల్ అవుతాయని అనుకుంటున్నాను. ఈ ఇమేజెస్ తోటి ఎగ్జాంపుల్స్ తోటి మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను కాబట్టి మ్యాక్సిమం గుర్తుండడానికి అయితే అవకాశం ఉంటుంది. సో ఈ వీడియో కాక మీకు నచ్చినట్లయితే ఇంత వర్క్ చేసినందుకు మీకోసం చిన్న ఎంకరేజ్మెంట్ కోసం లైక్ చేయండి అండ్ మీలాంటి ఫ్రెండ్స్ కోసం షేర్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలని చెప్పి నాకు కామెంట్ సెక్షన్లో అడగచ్చు. అండ్ అంటిల్ దెన్ దిస్ ఈజ్ రేణు సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.